మార్కు సువార్త 9వ అధ్యాయంలో నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు అందరం కలిసి చదువుకుందాం. అందరూ బైబిల్స్ ఉన్న వారందరూ తెరుద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి అందరం కలిసి చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తీసుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లవియు ఆయను. లోకమందు ఏ చాకలీను అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను. వారు మిగుల భయపడి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యము మా జీవాహారము కనుక వందనాలు ప్రభువా. అనుదిన ఆహారాన్ని అనుదినము ఆత్మీయంగా మేము బలపడుట కొరకు మాకు అవసరమైన జీవపు మాటలు మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగుపరచండి. కేవలము నీ నోటి బురగా వాడుకోనండి. ఒక మనిషి మాట్లాడితే ఎవ్వరికి మేలు ప్రయోజనం కలగదు, కానీ నీవు మాట్లాడితే మేము బాగుపడతామయ్యా. మీరు మాట్లాడితే మా జీవితాలు స్థిరపడతాయి కనుక ఈ రాత్రికాల సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నీ నోటి బూరగా వాడుకొనుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య చేసిన దినాల్లో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన, వెరీ రిమార్కబుల్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ జీసస్ ఎర్త్లీ లైఫ్. యేసు ప్రభు కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో బ్రతికితే, ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలలో ప్రాముఖ్యంగా 30 సంవత్సరం నుండి 33.5 సంవత్సరం వరకు, అంటే 3.5 years ఆయన జీవితంలో పబ్లిక్ మినిస్ట్రీ, అంటే వ్యక్తులను, ప్రజలను కలుసుకుంటూ వారికి దేవుని రాజ్య సువార్తను బోధించడం, అనేక మందిని బాగు చేయడం, అనేక మందితో యేసు ప్రభు మాట్లాడిన మాటలు, అవన్నిటినీ మనం మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో మనం గమనించగలం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన దినాల్లో జరిగిన ఒక వెరీ రిమార్కబుల్, చాలా స్పెషల్ ఇన్సిడెంట్ అండి, ప్రత్యేకమైన సంఘటన. యేసు ప్రభువు అన్ని సంఘటనలు అందరి ఎదుట చేయలేదు. కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఆయన ఏర్పాటులో ఉన్న కొంతమందికి ఆ అనుమతి ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. అది దట్ వాజ్ టోటలీ గాడ్స్ చాయిస్. అన్నీ అందరికీ ఎందుకు బయలుపరచలేదయ్యా అంటే మేబీ వారి ఆత్మీయ స్థాయిని బట్టి, మేబీ వారికి ఉన్న ఆత్మీయ ఆసక్తిని బట్టి, ఆర్ మేబీ భవిష్యత్తులో దేవుడు వారిని ఎలా వాడుకోబోతున్నాడో దాని కొరకు ఒక ముందు సిద్ధపాటుగా కొంతమందికి మాత్రం కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు, కొన్ని ప్రత్యేకమైన ప్రివిలేజెస్, ఆధిక్యతలు దేవాతి దేవుడు అనుగ్రహించాడు. చాలాసార్లు మనం అనుకుంటాం మందిరానికి వెళ్తే అందరం ఒకటే కదా అని. అఫ్కోర్స్ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి పక్షంగా ఆయనకు ప్రణాళికలు ఉన్నాయి. కానీ ఆయనకు మనం దగ్గరగా వచ్చే విధానాన్ని బట్టి ఆత్మీయతలో తేడాలు ఉంటాయి, మన ఆత్మీయ అనుభవాలలో తేడాలు ఉంటాయి, దేవునితో మనకున్న సాన్నిహిత్యంలో తేడా ఉంటుంది. నీవు దేవుని వాక్యానికి విధేయత చూపించి జీవించే విధానాన్ని బట్టి నీకు దేవుడిచ్చే ప్రివిలేజెస్, కొన్ని ప్రత్యేకమైన ఆధిక్యతలు దేవుడు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన భూమి మీద జీవిస్తున్న దినాల్లో ఆయన రూపాంతర కొండపైకి వెళ్ళారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ కొండను రూపాంతర కొండ అని పిలుస్తారు. దట్ వాజ్ అ నార్మల్ మౌంటైన్, ఒక మామూలు కొండే అండి. ఆ కొండ ఎక్కిన వాళ్ళందరూ రూపాంతరం చెందలేదు, నార్మల్ కొండే. కానీ ఆ కొండకు రూపాంతర కొండ అని పేరు పెట్టారు, ఎందుకంటే యేసు ప్రభు దాని మీద ఎక్కిన తర్వాత ఆయన రూపాంతరం చెందారని. 3 శిష్యులను మాత్రం ఆయనతో పాటు తోడుకొని వెళ్ళారు. ఎందుకండి, ఆ దర్శన భాగ్యం అందరికీ ఇవ్వచ్చు కదా. యేసు ప్రభు ఆ స్పెషల్ సైట్, ఆ స్పెషల్ ఎక్స్పీరియన్స్ పొందుకోవడానికి 12 మంది శిష్యులకు అనుమతి ఇవ్వచ్చు కదా అంటే ఆయన చిత్తంలో అది లేదు. 3 శిష్యులకు మాత్రమే ఆ పర్మిషన్, ఆ ప్రివిలేజ్ దేవుడు ఇచ్చారు. సో పేతురు, యాకోబు, యోహాను 3 వెంట పెట్టుకొని
యేసుక్రీస్తు ప్రభు ఏకాంతంగా కొండపైకి వారిని తీసుకొని వెళ్లారు అని వాక్యంలో గమనిస్తున్నాం. కొండపైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు రూపాంతరము చెందారు. ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. రూపాంతరం అంటే ఏంటి? యేసు ప్రభు దేవాది దేవుడైండి మానవునిగా ఈ లోకానికి దిగివచ్చారు. సో ఆయన బ్రతికిన దినాల్లో ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఈయన దేవుని కుమారుడు, ఈయనలో శక్తి ఉంది, ఈయనలో ప్రభావం ఉంది, ఈయన వస్త్రాల్లో కూడా అద్భుతాలు చేసే శక్తి ఉంది, ఈయన మాటలో కూడా శక్తి ఉంది, ఈయన చూపులో కూడా శక్తి ఉంది, ఈయన స్పర్శలో శక్తి ఉంది అని ఆయా సందర్భాలలో యేసు ప్రభు చేస్తున్న కార్యాలను బట్టి అక్కడ ఉన్న వ్యక్తులకు ఒక సాక్ష్యాధారాలుగా యేసుప్రభు చేస్తున్న కార్యాలు ఉంటే, ఇక్కడ జరిగిన సందర్భం ఒక ప్రత్యేకమైన ఒక వ్యత్యాసమైన అనుభవం అని చెప్పాలి. ఎందుకంటే యేసుప్రభు మానవునిగా ఈ లోకానికి వచ్చిన ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఒక అన్వెయిలింగ్ అనేది జరిగింది. చూడండి, వివాహం అవుతున్నప్పుడు పెళ్లి కుమార్తెలకు వెయిల్ వేస్తారు. వెయిల్లో నుంచి కూడా పెళ్లి కూతురు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనకి ఒక ఐడియా వస్తుంది. బట్ స్పష్టంగా చూడాలంటే పెళ్లి ప్రమాణాలు అయ్యాక ఆ పెళ్లి కొడుకు వెయిల్ తీసిన తర్వాత దట్స్ వెన్ యు గెట్ అ క్లియర్ పిక్చర్. ఆ పెళ్లి కుమార్తె యొక్క ముఖము, ఆమె రూపము, ఆమె పరిస్థితులు ఏంటి స్పష్టంగా వెయిల్ తీసినప్పుడు కనబడుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికిన దినాల్లో ఆయన దైవ కుమారుడని, దేవుడే ఈ లోకానికి వచ్చారు అని ఆయా సందర్భాల్లో తెలుస్తూ ఉన్నప్పటికీ మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ మీద అంటే రూపాంతరం చెందిన ఆ అనుభవంలో ఒక మాటలో చెప్పాలంటే అన్వెయిలింగ్ అంటే యేసు ప్రభువులో ఉన్న దైవత్వము ఒక ప్రత్యక్షమైన విధానంలో కళ్ళకు కట్టినట్లుగా యాకోబు, యోహాను అలాగే పేతురు వీరి ముగ్గురికి దొరికినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. యేసు ప్రభు రూపాంతరం చెందారు అంటే ఏం జరిగింది అని ఆలోచిస్తే 3వ వచనం, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను, లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. ఐ రిమెంబర్ వాషింగ్ పౌడర్ నిర్మా అని ఒక యాడ్ వస్తుండేది, పాత యాడ్, చాలా ఈ తరంలో వాళ్ళకి తెలియదు అది. అందులో అది యాడ్ ఎలా చేశారో తెలియదు కానీ యాడ్ మేకింగ్లో అలా బకెట్లో నుంచి ముంచి తీయగానే ఒక అన్ఇమాజినబుల్ వైట్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఈ డిటర్జెంట్స్ యాడ్స్ ఏవైనా సరే మరి ఏమి లైట్లు వేస్తారో ఏం ఎఫెక్ట్లు పెడతారో తెలియదు కానీ మనం ఎప్పుడు చూడనంత తెల్లదనం అలా ముంచి లేపగానే యాడ్ను ఆకర్షణీయంగా తర్వాత మనం బాగా కొనుక్కోవాలి వాళ్ళ ప్రోడక్ట్ అన్న ఉద్దేశంతో ఏం లైట్లు పెడతారో ఏం ఎఫెక్ట్లు వాడతారో తెలియదు కానీ ఒక ప్రత్యేకమైన ప్రకాశం ఆ లైటింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఆ ముంచి లేపిన బట్టల్లో నుండి. అక్కడ జరిగింది ఏంటి అని ఆలోచిస్తే అక్కడ ఏ డిటర్జెంట్ లేదండి. ప్రపంచంలో ఏ డిటర్జెంట్, ఏ చాకలి వాడి కూడా అంత తెల్లగా శుభ్రం చేయలేడు వస్త్రాలను. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందిన ఆ సందర్భంలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవియు మిగుల తెల్లవియు ఆయన. అప్పుడు పేతురు, యాకోబు, యోహానుకి ఏమనిపించి ఉంటుంది అని ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి ఇలా కళ్ళు నలుపుకొని ఏం చూస్తున్నాం, కళ్ళు ఏమన్నా తేడా అయిందా, నాకు కళ్ళు బాగానే కనబడుతున్నాయా? ఒక క్షణం వాళ్ళ కళ్ళని వారు నమ్మలేకపోయి ఉంటారు. ఏంటి యేసు ప్రభు ఇప్పటి వరకు మనలాంటి అంగి వేసుకున్నారు కదా, సడన్గా సన్లైట్ రావట్లేదు, లేకపోతే సడన్గా అసలు ఏమీ జరగలేదు, సడన్గా ఆయన వస్త్రాలు ప్రకాశించడం ఏంటి, ఇంత ప్రకాశం ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదే లైఫ్ టైంలో, యేసు ప్రభు ఇంతకాలం మనతో తిరిగినా ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదే అని వాళ్ళు కూడా ఒక ఆశ్చర్యంలో తమను తాము నమ్మలేని పరిస్థితిలో ఆ అనుభూతిని, ఆ ఎక్స్పీరియన్స్ను ఫస్ట్ హ్యాండ్ ఐ విట్నెసెస్ అంటే కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్న ప్రత్యక్ష సాక్షులుగా పేతురు, యాకోబు, యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను వారు చూశారు. యేసు ప్రభు హ్యుమానిటీ అనే రూపంలో ఈ లోకానికి వచ్చారు. మనిషి రూపాన్ని, మానవ రూపాన్ని ధరించుకొని వచ్చాడు మనకు అర్థం అవడానికి దేవుడు అంటే ఏంటో, మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి. అయితే అక్కడ ఏం జరిగిందంటే మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ మీద రూపాంతర కొండ పైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ యొక్క టేస్ట్ అన్నమాట. ఇట్స్ జస్ట్ అ ఫోర్ టేస్ట్, ఒక రుచి అంతే. ఎగ్జాక్ట్గా పేతురు, యాకోబు, యోహానికి మహిమలో ఉన్న దేవుని రూపం అంతా కనబడలేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేసాం,
దేవాది దేవుని చూసిన తర్వాత, దేవుని ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోయానన్నాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత వి ఆల్ విల్ గెట్ అ ఫుల్ ఫీల్, ఒక టోటల్ ఫీలింగ్, ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్. అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఆయన మహిమ ఎలా ఉంటుంది, ఆయన తేజస్సు ఎలా ఉంటుంది, ఆయన ప్రభావం ఎలా ఉంటుంది, ఆయన పవర్ ఎలా ఉంటుంది, ఆయన పరిశుద్ధత ఎలా ఉంటుంది, అవన్నిటి యొక్క కంప్లీట్ ఫీల్ మనకి పరలోకానికి వెళ్ళాక వస్తుంది. కానీ ఒక ఫోర్ టేస్ట్, ఒక చిన్న రుచిలాగా, ఒక చిన్న అనుభూతిలాగా, చిన్న అనుభవంలాగా పేతురు, యాకోబు, యోహానుకు దేవుడు ఆ అనుభవాన్ని వాళ్ళకి దయచేశారు. ఆ రూపాంతరం చెందుతున్న సందర్భంలో చూసే భాగ్యాన్ని ఇచ్చారు. అది చూసిన పిమ్మటే పేతురు భక్తుడు పేతురు పత్రికలో, తాను వ్రాసిన పత్రికలో ఈ మాటలు వ్రాసారు. చూడండి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. హల్లెలూయా. నేను అనుకుంటాను, దేవుడికి అన్ని ముందే తెలుసండి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. భవిష్యత్తు మనకు తెలియదు, కానీ దేవునికి అన్నీ తెలుసు. ఒక వ్యక్తి పుట్టక ముందే ఆ వ్యక్తి జీవిత అంతం ఎలా ఉండబోతుంది, ఆ వ్యక్తి జీవిత దినాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ వ్యక్తి తన జీవితంలో చేసే పనులు ఎలా ఉండబోతున్నాయి, అన్నీ తెలుసు. గాడ్ హ్యాస్ అ ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నీ దేవునికి తెలుసు. ఆయన జ్ఞానానికి మరుగైనది ఏది లేదు ఈ ప్రపంచంలో. సో పేతురు భక్తుని భవిష్యత్తులో బలమైన సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడు, ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ఈ పేతురుకు నా యొక్క దర్శనాన్ని, నా యొక్క మహిమను తను కళ్ళారా చూసే అనుభవాన్ని నేను ఇస్తాను అని దేవుడు ఉద్దేశించారేమో. ఎందుకంటే విని మనం చెప్పేదానికి, అనుభవపూర్వకంగా మనం చెప్పేదానికి చాలా తేడా ఉంటుందండి. ఈ రోజుల్లో ఒకవేళ క్రైస్తవ్యాన్ని ప్రకటించేవారు చాలామంది ఉండొచ్చు. దేర్ మే బీ సో మెనీ సో కాల్డ్ ప్రీచర్స్. కానీ అందరూ ప్రీచర్స్ ద్వారా దేవుని పని ఎందుకు జరగట్లేదు? అందరూ వాక్యమే కదా చెప్పేది, అందరూ చెప్పేది యేసే గురించే. కానీ అందరు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదు అని ఆలోచన చేస్తే, కొంతమంది హెడ్ నాలెడ్జ్తో చెప్పేవారు ఉంటారేమో, కానీ కొంతమంది అనుభవపూర్వకంగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని వారి జీవితంలో ఆయన మహాత్యాన్ని, ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన కృపను, ఆయన అద్భుతాలను పొందుకొని అనుభవపూర్వకంగా తెలుసుకొని చెప్పేవారు చాలామంది ఉంటారు. వారి ద్వారా దేవుని క్రియలు జరుగుతాయి. ఇక్కడ పేతురు అంటున్నాడు, మేమేదో కల్పనా కథలతో సువార్త ప్రకటించట్లేదు బాబు, మీరు అనుకుంటున్నారేమో. కొంతమంది కల్పనా కథలు, ఊహా చిత్రాలు, ఊహాత్మకంగా కొన్ని రాసి, ఒకవేళ దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, దేవుని మహిమ ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో అని ఎవరైనా చెప్పుండొచ్చేమో. కానీ మేమైతే అలా చెప్పడం లేదు. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమే. నేను చూశాను, నేను అందుకే చెప్తున్నాను. పేతురు కన్నులారా దేవుని మహిమను చూశాడు. ఆ తర్వాత దినాల్లో అఫ్ కోర్స్ మనం ఈ మధ్యకాలం నిన్న కాక మొన్న ధ్యానం చేసినట్టు పీటర్ డినైడ్ జీసస్. యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు అని ముమ్మారు బొంకాడు, కానీ ఆ తర్వాత మళ్ళీ నిలబడ్డాడండి. హీ ఫెల్ డౌన్ బట్ హీ రోజ్ అగైన్. కింద పడ్డాడు, లేచి నిలబడ్డాడు. అనుకున్నాడు, ఇంకా పడను ఎప్పటికీ, ఇంకెప్పుడు నా దేవునికి నా వీపు చూపించను, ఇంకెప్పటికీ నా దేవునికి నా వలన అవమానం వచ్చే పరిస్థితులు నేను రానివ్వను. నా దేవుని మందిరంలో, నా దేవుని పరిచర్లో ఒక గొప్ప స్తంభంగా నేను నిలబడతాను, చావైనా రేవైనా అని. పేతురు శిలువ మరణం అంటే యేసుప్రభు లాగా ఎగ్జాక్ట్గా శిలువ మరణం పొందలేదు, కానీ తలక్రిందులుగా పేతురును సిలువేసినట్లుగా చరిత్రలో మనం గమనిస్తున్నాం. ఒక హతసాక్షిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త కొరకు పేతురు నిలబడినట్లు వాక్యంలో గమనిస్తాం. సో పేతురు అంటున్నాడు, దేవుడు తన మహామహిమను, దివ్య మహిమను కనుపరిచినప్పుడు మేము కన్నులారా చూసాము. ఐఎమ్ ఎన్ ఐ విట్నెస్ అని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక వాక్య భాగం ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము
3వ వచనంలో ఉన్న మాట కూడా చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. అక్కడ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అనే మాటకు కింద ఫుట్ నోట్లో ఏమనుందంటే ప్రతిబింబము అనుంది. దేవుని మహిమ యొక్క ప్రతిబింబము చూడాలంటే యేసయ్యని చూస్తే నీకు కనబడుతుంది. యూ విల్ నో గాడ్ ఇఫ్ యు సీ జీసస్. అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడండి అంటే మనకు అది అర్థం చేయడానికే, మనకు అది అర్థం అవడానికే యేసుక్రీస్తు మానవాకారంలో ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన దేవుని మహిమ యొక్క ప్రతిబింబము, తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్న దేవుడని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు వ్రాయడం మనం గమనిస్తున్నాం. ఇక్కడ పేతురు, యాకోబు, యోహాను దేవుని మహిమాన్వితమైన రూపాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆ వెలుగును చూసిన తర్వాత వాళ్ళు నమ్మలేకపోయి ఉంటారు. ఏం చేయాలో అర్థమవలేదు. చూడండి, కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏదైనా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మైండ్ అంతా తికమక్క అయిపోద్ది. అంటే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యి యూ డోంట్ నో వాట్ టు సే, యూ డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు. ఇక్కడ పేతురుకు అదే జరిగింది. చూడండి 4వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను. ఇక్కడ పేతురుకు ఒక మంచి ఐడియా వస్తుందండి. కొన్నిసార్లు మనకి మంచి మంచి ఐడియాస్ వస్తుంటాయి. అండ్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఐడియా నెట్వర్క్ వాళ్ళు ఒక మంచి యాడ్ కూడా వేస్తూ ఉంటారు. మంచి ఐడియా జీవితాన్ని మారుస్తుంది. ఒక మాట చెప్పమంటారా, దేవుని చిత్తానుసారంగాని మంచి ఐడియాలను దేవుడు అప్రూవ్ చేయడు. దేవుని చిత్తానుసారం కానీ ఐడియాలు ఒకవేళ అప్పటికి మంచిగా అనిపించినా వాటి వల్ల మనకి నష్టాలు, కష్టాలు కొని తెచ్చుకుంటాం. అందుకని మనకి ఐడియాలు బాగా వస్తుంటే దేవునికి స్తోత్రం, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. కొంతమంది మొద్దుగా ఉంటారు, ఏ ఐడియా రాదు, ఆ ఐడియా వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేత కాదు. పోన్లే, దేవునికి స్తోత్రం, నాకు మంచి ఐడియాలు వస్తున్నాయి ప్రభా, నా బ్రెయిన్ బాగా పనిచేసేటట్టు సహాయం చేస్తున్నావు, చురుకైన బుద్ధిని నాకు ఇచ్చావు, మంచి తెలివిని ఇచ్చావు, నీకు వందనాలు. అయితే ఈ ఐడియాలు ఉపయోగించి నీ చిత్తాన్ని మాత్రం నేను బైపాస్ అవ్వకూడదు, నీ చిత్తాన్ని మాత్రం నేను నీ చిత్తం అనే ఏర్పాటులో నుండి నేను తప్పిపోకుండా నాకు సహాయం చేయమని మాత్రం ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ పేతురు ఒక మంచి ఐడియా ఇచ్చాడు. పేతురు అనుకున్నాడు, బ్రిలియంట్, కాల్ ఎగరేసుకుంటాడు. వాళ్ళు మనలా షర్ట్స్ వేసుకునేవారు కాదో నాకు తెలియదు, కానీ పీటర్ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ గుడ్ అబౌట్ హిజ్ ఐడియా. పేతురు అనుకుంటాడు, మంచి ఐడియా ఇస్తున్నాను, యేసు ప్రభుకు కూడా రానంత ఐడియాలు నాకు వచ్చేస్తున్నాయి అని అనుకొని నాకే మాట్లాడడం వచ్చు అన్నట్లుగా నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి, ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేస్తాం అయ్యా, అలా ఉండండి చాలు, మేము కట్టేస్తాం పర్ణశాలలు అని అనగానే ఆకాశం నుండి ఒక గొప్ప శబ్దము వినబడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. చూడండి 6వ వచనం, వారు మిగుల భయపడిరి కనుక తాను చెప్పవలసినదేమో ఆయనకు తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. పేతురు యొక్క ఐడియాలకి పరలోకం నుండి శబ్దం వినబడింది. మీరు కాదు ఐడియాలు ఇవ్వాల్సింది దేవునికి, ఆయన ఐడియాలు మీరు వినడం నేర్చుకోండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట అది. మీకు బోల్డ్ అన్న ఐడియాలు ఉన్నాయి, నాకు తెలుసు. ఆ బ్రెయిన్ ఇచ్చింది నేను కదా, దేవుడే కదా ఇచ్చింది. మనకి చిన్న చిన్న బ్రెయిన్లు ఇచ్చాడంటే దేవుడే ఇచ్చాడు. మనిషికి జ్ఞానం ఇచ్చిందే దేవుడు. కానీ ఈ జ్ఞానంతో దేవునికే కొన్నిసార్లు మంత్రులు అయిపోయి సలహాలు చెప్పేద్దాం అనుకుంటూ ఉంటాం. మనం దేవునికి ఐడియాలు ఇచ్చేయాలనుకుంటున్నాం. దేవా నన్ను ఇలా కాపాడయ్యా, దేవా నన్ను ఇలా చెయ్యయ్యా, అలా చెయ్యయ్యా. ఆయనకు నీకన్నా గొప్ప ఐడియాలు ఉన్నాయి. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి నీకంటే గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్న మార్గాలు అసలు నీ ఊహకు కూడా, నీ బ్రెయిన్కి కూడా అందవు. అంత అద్భుతమైన ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి ఆయనకు నీ పట్ల. నువ్వు ఆయన మాట వినే మనసుందా నీకు? ఆకాశము నుండి ఒక గొప్ప శబ్దముతో దేవుని స్వరము వినబడింది. ఆ మాట ఏంటి అని ఆలోచిస్తే శ్రేష్టమైన మాట, ఒకే మాట, ఒక్క సెంటెన్సే. అదేంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నా మాట
వినండి. అంతే. నా మాట వింటే బ్రతుకుతారు, నా మాట వింటే బాగుపడతారు, నా మాట వింటే ఉన్నత స్థితికి వెళ్తారు, నా మాట వింటే తూలిపోరు, దొట్రిల్లిపోరు, నా మాట వింటే పడిపోరు, నా మాట వింటే పొరపాట్లు చేయరు. నా మాట వినండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక్క మాట మనం చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. Luke chapter 11 verse 28. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఎవరో అన్నారంట, 27వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును కాని దేవుని వాక్యము విని దాని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. యేసయ్య అన్నారు, మరియ నన్ను కనింది కరెక్టే, నన్ను మోసింది కరెక్టే, షీఈస్ ట్రూలీ అ బ్లెస్డ్ ఉమెన్, ఆమె నిజంగా ఆశీర్వదించబడిన స్త్రీయే. కానీ దేవుని వాక్యాన్ని మీరు వింటే, మీరు కైకొంటే మీరు ఇంకా బ్లెస్డ్ అవుతారు. హల్లెలూయా. ఇంకా ఆశీర్వాదం, మీకు ఇంకా దీవెన మీరు పొందుకుంటారు. ఈ రాత్రికాల సమయంలో రూపాంతర కొండ పైన ఒక శ్రేష్టమైన అనుభవాన్ని పేతురు, యాకోబు, యోహానుకు దేవుడు చూపించి వారితో చెప్పిన ఒక అమోఘమైన అమూల్యమైన మాట, మీరు నా ప్రియ కుమారుని మాట వినండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్న మన చెవులు ధన్యం అండి. హల్లెలూయా. దేవుని మాటలు వినడానికి ఈ చెవులు ఇచ్చాడు, ఈ చెవులు వాడుతున్నాం, చెవులు ధన్యం. వాక్యానికి లోబడే హృదయాలు, బ్రతుకులు ఇంకా ధన్యం. హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపించే వారంగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక.